లోకంలో ఉండే ప్రతి ఒక్కరూ బాధపడాల్సిందే కదా, దానికి ఆ ప్రభావితం చెందిన వాళ్ళే కదా అందరూ ఈ భౌతిక జగత్తులో. ఇంద్రియార్థములచే ప్రభావితం చెందిన వారే అందరూ, ప్రతి ఒక్కరు. అట్టి ఎడ స్వర్గలోకముల యందలి దేవతల గూర్చి నేరుగా తెలుప పని లేదు. ఇంకా దేవతలకి వాళ్ళ గురించి వేరే చెప్పనక్కర్లేదు అంటున్నాడు. భౌతిక జగత్తు యొక్క ఈ చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ భక్తి భావనాయుతులము కాగుటయే ఏకైక మార్గము. అంటే దేవతలకు కూడా ఇది తప్పదు అంటున్నాడు. మానవులే కాదు, ఈ భౌతిక జగత్తులోనే కాదు. ఏదో వాయిస్ వస్తుంది. ఏం రాలే, నేను దూరం వచ్చి కూర్చున్న వాళ్ళ దగ్గర లేకుండా. నీ దగ్గరే కాదు కానీ ఏదో వాయిస్ వెనకని వచ్చినట్టుండే. లేదు ఇట్లా అది భౌతిక పక్కింటి వాళ్ళు గ్రిల్ సౌండ్ చేస్తున్నారు, గ్రిల్ వర్క్ చేస్తున్నారు. ఈ భౌతిక జగత్తులో ఉండే మనమే కాకుండా ఆ దేవతలకు కూడా ఇది తప్పదు అంటాడు. వాళ్ళు ఏం వేరుగా వాళ్ళ గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. ఏదమ్మా దేవుళ్ళకి ఏది తప్పదు? దేవతలకు కూడా ఇది ఇంద్రియాలతో ప్రభావితం చెందడం. అంటే వాళ్ళకు కూడా ఉంటది అమ్మ అట్లా? వాళ్ళకు కూడా ఉండే కదా. ఇప్పుడు దేవేంద్రుడు ఏం చేస్తున్నాడు, అహల్య దగ్గరికి మారువేషంలో వచ్చినాడు గౌతముల్లాగా. దేవేంద్రుడు ఎవరు? దేవుడు. దేవతలకి ఇంద్రుడు, ఆయన రాజు. ఆయన నిగ్రహాన్ని కోల్పోయినాడా లేదా అక్కడ? విశ్వామిత్రుడు కూడా మేనక వాళ్ళంతా వస్తే ముగ్గురు రంభా ఊర్వశి మేనకలు వస్తే ఆయన కూడా నిగ్రహం కోల్పోయి కదా వాళ్ళతో రాసక్రీడల్లో. ఇవన్నీ దాటితేనే రా దేవుడి దగ్గరికి అనేది. మళ్ళీ అక్కడ కూడా ఇవే ఉంటాయా? పైకి పైకి ఇందాక మనం చెప్పుకునేది పైకి, మళ్ళీ అంతరార్థం వేరే ఉంది కదా. అంటే దేవతలకు కూడా ఇంద్రియ నిగ్రహం అని అంటే ఇంద్రియ నిగ్రహం కాందే దేవుళ్ళు ఎట్లయినారు అని. అట్లా కాదు, మళ్ళీ అందుకే అంతరార్థం చెప్తాను ఇప్పుడు. పైకి అది చూడు, అది పక్కన పెట్టు, అది చూసి పక్కన పెట్టు, పర్వాలేదు, అదేం తీసుకోవాల్సిన అవసరం. ఇంద్రియాలు దేవతలు అంటే మన అవయవాలకు ఒక్కొక్క ఇంద్రియ దేవత ఉంటారు. ఒక్కొక్క అవయవానికి ఒక దేవత ఉంటది మన లోపల. బయట కాదు, బయట చూడాల్సిన అవసరం లేదు దేవతల్ని. కంటికి ఒక దేవత, నాలుగుకి ఒక దేవత. నువ్వు దుర్గా సప్తశతి చదివితే నీకు అర్థమవుతుంది. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత ఉంటది. ఈ చేతులకి, కాళ్ళకి, మన రక్తానికి, మన అస్థికి, మన శరీరానికి, పైన చర్మానికి, చెవులకి, ఆ కర్ణబేరి చెవు వినికిడి శక్తికి, ఆ మాట్లాడే శక్తికి, ఆ గొంతుకి, ఈ నాభికి, ఇట్లా ప్రతి ఒక్క అవయవానికి ఒక్కొక్క దేవత ఉంటది, అధిష్టాన దేవత. ఇప్పుడు మన ఇంద్రియాలన్నీ నిగ్రహం తప్పినాయంటే అప్పుడు అవి కూడా తప్పినట్టే కదా. ఆ దేవతలు కూడా తప్పినట్టే కదా. ఇది ఆ దేవతలకు అంటే మళ్ళా పైన చూడాల్సిన అవసరం లేదు, మనం పై తీసుకోవాల్సిన. పైన ఊరికే చెప్పుకోవాలి కాబట్టి అది తీసుకొని చెప్పుకున్నాం. అది అసలు అవసరమే లేదు మనకు. పైది భౌతికంగా చెప్పుకోవాల్సింది. ఇది అసలైన తత్వం. ఇది అంటే ఒక మనిషి లోపల ఇంత మంది దేవతలు ఉన్నారు, ఇంత శక్తి ఉన్నారు కదమ్మా. ఒక్క పర్సన్ వల్ల ఒక వ్యక్తి అరే చచ్చిపోతే బాగుండు అన్నంత భావోద్వేగానికి ఎందుకు గురవుతున్నారు? మరి ఎన్ని శక్తులు బయటికి రావట్లేదు ఎందుకు అంటే నువ్వు నీ స్థితిలో లేవు కాబట్టి. నీ కళ్ళు గంతకు కట్టుకొని నీ చుట్టూ అన్నిటిని పెట్టి ఈ ప్రపంచాన్ని అందంగా పెట్టిన నీ కళ్ళకు గంతలు కట్టుకుంటే నీకేం కనిపిస్తుంది అప్పుడు?
నాకేమి కళ్ళగంతలు కట్టుకొని కళ్ళకు ఎట్లా గంతలు కట్టుకొని నాకేమి దొరకలేదు, నాకేం కనిపించలేదు, దీనికన్నా నేను చావడం బెటర్ అని మనం అనుకుంటా అంటే అప్పుడు భగవంతులు ఏం చేస్తారు, మనలో ఉండే దేవతలు ఏం చేస్తారు? ఆ? అంటే ఇప్పుడు భౌతిక వాళ్ళేం శుద్ధి చెయ్యరు, వాళ్ళేమి చెయ్యరు. నువ్వు చేసేదాన్నంతా చూస్తా ఉంటారు సాక్షిగా. మరి ఇప్పుడు చేసేది ఏంటమ్మా? ఇప్పుడు మనస్సు దుఃఖాన్ని మనస్సు నీ మనస్సు ఏం చేసినా అది నీ మనస్సే. ఆ కళ్ళకు గంతలు కట్టుకోమనింది నీ మనసే. నీ చుట్టూ ఏమీ లేదు, నువ్వు ఇంకెందుకు బతికేది అని చెప్పేది మనసే. దాన్ని ఇప్పమని కూడా చెప్తాది, ఆ మాట వినం కదా. ఇప్పు నీకు అందంగా కనిపిస్తుంది అంటే అప్పుడు ఆ మాట పట్టించుకోము. అందుకే ఇందాక వచ్చిన వాక్యం, మనం చేసుకునే దానికి మనమే అనుభవించడం అని. ప్రతి ఒక్కరూ ఇంద్రియార్థములచే ప్రభావితం చెందిన వారే అని ఏడొచ్చింది కదా, బ్రహ్మరుద్రాదులతో సహా అని. అయితే మన ప్రమేయం లేకుండా మనం బాధింపబడమమ్మా. అంటే శుద్ధి చేసుకుంటున్నాము, మన వాకు కూడా పర్ఫెక్ట్ గా ఉన్నది. అంత పర్ఫెక్ట్ గా ఉన్న తర్వాత కూడా బయట నుంచి దాడి ఎందుకు జరుగుతుంది? బయట నుంచి ఎక్కడ దాడి జరగలేదు, నీ లోపాల నుంచే నువ్వే నిన్ను నువ్వే దాడి చేసుకుంటావు, నీ పైన నువ్వే దాడి చేసుకుంటున్నావు. బయట నుంచి ఎక్కడ రాదు దాడి, బయటకు చూపిస్తాంది నీ మనసు వాళ్ళు వాళ్ళు అని. వినిపిస్తుంది, కనిపిస్తుంది కదమ్మా, వినిపిస్తుంది. అదంతా మాయే, అదంతా మాయే, బయట ఏమీ లేదు. అంటే అవి తీసుకోవడంలో ఇబ్బంది. అవును, నువ్వు దాన్ని అంగీకరించట్లేదు. ఇదంతా నీదే. ఈ శబ్దం వస్తుంది అంటే నీ లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? నా దగ్గర నుంచి వస్తుంది. మరి అది నీదే కదా. చూస్తున్నది నువ్వే కదా, వింటున్నది నువ్వే కదా, మాట్లాడుతున్నది నువ్వే కదా. అవన్నీ నీ దాకా చేరుస్తాండేది ఏది? నువ్వు వినేలాగా, నువ్వు చూసేలాగా, నువ్వు బాధపడేలాగా ఇవన్నీ చేస్తా ఉండేది ఏది? అది తెలుసుకుంటే మనం దీని నుంచి ఈజీగా బయటపడచ్చు. అది ఎన్ని రకాల వేషాలన్నా వేసే శక్తి దానికి ఉంది, ఎందుకంటే అది మాయ. సో ఇది ఎన్ని వేషాలైనా వేయొచ్చు, కానీ ఆ బయట నుంచి వర్డ్స్, అది అబ్నార్మల్ గా వర్డ్స్ వచ్చి మన మీద ప్రభావితం చూపిస్తుంది కదా. అది నువ్వు బయట అనుకుంటావు కాదు, అది నీ లోపలదే. నేను ఇంతకు ముందు కూడా ఏం చెప్పినా, నువ్వు చేసేదానికి ప్రతి చర్య వస్తుంది నీ దగ్గరికి. ఈ చర్యకు ప్రతి చర్య సృష్టి నియమమే అది, బయట నుంచి ఎక్కడ ఏమీ లేదు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ 99 ప్రాబ్లమ్స్ రావు, సాల్వ్ అయిపోతాయి. అయితే నాకు చర్య అనేది కనిపిస్తుందమ్మా, కానీ మనం చేసిన దానికి అనేది నాకు కనిపించట్లే, మనం చేసింది కనిపించట్లే. అది కనిపించట్లేదు అంటే నీ దృష్టికోణాన్ని మార్చి చూడు, కనిపిస్తుంది. నేను అని పెట్టుకొని చూస్తాండ, ఆ నేను తీసేసి చూడు, అప్పుడు నీకు కనిపిస్తుంది స్పష్టంగా చర్యకు ప్రతి చర్య అనేది. అప్పుడు ఎగితే కర్మలు గత జన్మలో చేసిందని అనుకోవాలా. అంతే కదా మరి. ఏది లేకుండా మన దాకా ఏది రాదు, మన దాకా వచ్చింది అంటే మందే అది. బుద్ధి సాటిస్ఫై అవుతుంది ఆ టైంకి. ఓకే, నేను ఆత్మస్థితిలో ఉన్నాను, ఏమి జరిగినా నా కర్మకే, నన్ను బాధిస్తున్నారు అంటే జన్మలో నేను బాధించినాను అంటే చల్ల పడుతుంది స్నానం అప్పటికి. కానీ మరి ఆ జరుగుతున్నప్పుడు లోపల అల్లకల్లోలం జరుగుతుంది కదా. జరగదు, అదే అంటున్నా. నువ్వు అంగీకరించలేదు, నువ్వు నీ మనసు మాట విని నువ్వు అంగీకరించట్లేదు దాన్ని, అందుకు అక్కడ అల్లకల్లోలం జరిగేది. ఎందుకు అంటే నీ మనస్సుకి నువ్వు సపోర్ట్ చేస్తాండవు, నీ మనసు మాట నువ్వు వింటాండవు. అందుకు ఆడ ఆ నువ్వు వేరే, ఆత్మ వేరే, అది ఆ సత్యం వేరే ఉంటది. ఆ దానికి దీనికి పడకుండా అల్లకల్లోలం వస్తుంది. దాన్ని నువ్వు అంగీకరించలేక దీని మాట వదిలిపెట్టలేక మనసు మాట. అప్పుడు అల్లకల్లోలం వస్తుంది, అప్పుడు క్లాష్ వస్తుంది.
అప్పుడు ఆ- ఆయన ప్రశాంతతను కోల్పోతాం. ఒక సాధారణమైన వ్యక్తి ఆత్మస్థితిలో అనుభూతి చెందనంత వరకు భౌతికంగానే ఆలోచిస్తారు కదమ్మా. ఆలోచిస్తారు. ఆత్మస్థితి అందుకే ఆ రకంగా ఉండకూడదు. ఈ సాధనలంతా దేనికంటే నువ్వుగా అదే ఉండు అని చెప్పడానికి. అవును. మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే ఆత్మగా అనుభూతి చెందినప్పుడు అల్లకల్లోలం జరగదు. నేను ఆత్మని సబ్జెక్ట్ వింటే ఇంత అల్లకల్లోలం జరుగుతూనే ఉంటది. అవును. అందుకే ఇన్నప్పుడు ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు ఆచరిస్తేనే అవును. ఏదైనా నీ అనుభవంలోకి తెచ్చుకుంటేనే, నువ్వు అనుభూతి చెందితేనే దీనికి రిజల్ట్. ఆచరణలో ఉన్నా కూడాని రిజల్ట్ అంత తొందర రావట్లే అమ్మ. ఆచరణ ప్రతి ఒక్కదాన్ని ఆచరణ చేస్తున్నప్పుడు కూడాని మరి అది ఫైనల్ స్టేజ్ పోయినప్పుడే పూర్తిగా జరుగుతదేమో. నేనైతే ప్రతి ఒక్క దాన్ని ఆచరణనే అమ్మ. అనుకుంటున్నావు గాని పూర్తిగా ఆచరణ లేదు అక్కడ. నువ్వు అనుకుంటాను నేను ఆచరిస్తాను అని అనుకుంటాండవు కానీ పూర్తి ఆచరణ ఉంటే తక్షణమే రిజల్ట్ వస్తది. పూర్తి ఆచరణ ఉంటే నీకు ఆనందం తప్ప ఇంకొకటి ఉండదు అక్కడ. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరు ఏమన్నా అన్నా అనకపోయినా నీతో మాట్లాడినా నీకు ప్రేమను పంచినా పంచకపోయినా నిన్ను తిట్టినా ఏమైనా ఎవ్రీవన్ ఏదైనా సరే నువ్వు దేనికి స్పందించవు. నువ్వు ఆచరిస్తే నీతో నువ్వు ఉంటావు. నీ స్థితిని నువ్వు తెలుసుకొని నీ ఆనంద స్థితిలో నువ్వు ఉండగలుగుతావు ఎప్పుడు. నేను ఇప్పుడు క్లాసు చెప్పే ముందు కూడా నేను ఆనందంలో ఉండే నేను క్లాస్ లో జాయిన్ అయినా. పొద్దున్న లేసి కూడా ఏం టిఫిన్ తిన్నావంటే శ్రీశైల వైభవం అనే దాన్ని నేను తిన్నానని చెప్పిన. అల్పాహారంగా స్వీకరించినాను అని. నేను అది తిన్నానా రియల్ గా? మరి నువ్వు ఆ రకంగా ఆలోచించి ఆ రకంగా చూస్తేనే ఇది సాధ్యపడుతుంది. లేదంటే ఆచరణ అని అనరు దాన్ని. ఆచరణ అంటే నీ అధీనంలోకి వచ్చేసింది అని అర్థం. నువ్వు అనుకున్నట్టు నువ్వు ఆనంద స్థితిలో ఉండడమే ఆచరణ అంటే. అంటే మన ముందుకు ఏదొచ్చినప్పటికీ దాన్ని పర్ఫెక్ట్ గా పాజిటివ్నెస్ లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి నెగిటివ్ వేరే వాళ్ళ మీద లేకుండా అసలు ఇంకొకరి గురించి ఆలోచించద్దు. నువ్వు ఎవరో తెలుసుకుంటే నీతో నువ్వు ఉండడమే సరిపోదు టైం. మరి ఇంకొకరి గురించి ఆలోచించేదానికి టైం ఎక్కడ ఉంటది? ఇప్పుడు మన లోపల ఆచరణ అంటే చెప్పరా అమ్మ ఒక రెండు? మన లోపల ఆచరణ మనతో మనం ఉండడం అంటే నిరంతరం నువ్వు ఆనంద స్థితిలో ఉండడు. దేన్ని చూసినా నీకు ఆనందం తప్ప ఇంక వేరే ఏమీ కనిపించకూడదు. అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే నీ లోపల నుంచే స్టార్ట్ అవ్వాలి. ఆనందం అనేది ఒకటి ఉంది, అది నేనే అని తెలుసుకున్నప్పుడు ప్రతి చోట నువ్వు అదే చూడగలవు. అదే నువ్వు ఆత్మవే అని తెలుసుకున్నాక ప్రతి ప్రాణిలో అణువున ఆత్మను దర్శించడమే విశ్వ దర్శనం అనేది. కొన్ని సందర్భాలలో జరుగుతుంది, కొన్ని సందర్భాలలో జరగట్లే అమ్మా. అందుకని అది పూర్తి ఆచరణ అని చెప్పడానికి లేదు. అప్పుడు నేను ఆచరిస్తున్నానని చెప్పడానికి లేదు. ఆ మార్గంలో నడుస్తున్నాను అనడం కరెక్ట్. అంటే నడుస్తున్నానంటే ఇంకా కొంత ఉంది మిగిలి, గమ్యానికి ఇంకా నడక అవసరం, అంటే ఆచరణ అవసరం ఇంకా అని. నేర్చుకున్న వాడికి ఆచరిస్తున్న వాడికి ఇంకో దెబ్బలు ఎక్కువ తగులుతాయి అన్నమాట. అవును, దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి మనం అనుకుంటాం. కాకపోతే అవన్నీ నువ్వు ఆస్వాదించు. అవి దెబ్బలు కాదు, వరాలు కాదు. అందుకే శాపాలు కాదు వరాలు అని పత్రిజీ చెప్పింది. ఏది నీ దగ్గరికి వచ్చినా నేను నేర్చుకునే దానికి వచ్చినాయి, నీ కోసం వచ్చినాయి, నీకు అనుకూలంగా ఉండడం కోసం వచ్చినాయి, నిన్ను నువ్వు మలుసుకోవడానికి వచ్చినాయి, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి వచ్చినాయి నీ దగ్గరికి.
ఇప్పుడు ఈ రాను ఆచరణ కదా చిన్నప్పటి నుంచి ఉన్న భావనలు ఇది ఎప్పుడు ఖాళీ అవుతాయమ్మా? మరి ఇప్పుడు ఆచరణలో ప్రయత్నం చేస్తున్నాం కదా. అందుకే చెప్పింది విచారణ మార్గం అని. మొన్న చెప్పినా కదా విచారణ మార్గం అని. అదొక్కటే విచారణ సాధ్యం. మార్గం అది విచారణ భావనలు. మార్గం అంటే ఏమి అంటే నువ్వెవరో తెలుసుకోవడం. మరి ఏ రకంగా తెలుసుకోవాలంటే విచారణ మార్గం. విచారణ మార్గం ఏ రకంగా అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు, నిద్ర మేల్కొన్నప్పుడు రెండిటికి డిఫరెన్స్ చూడు. నీకుంది అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీకు ఆ బాధ ఉంటేనే అది సత్యం కదా. అవును. నిద్రపోయినప్పుడు లేకుండా మేల్కొన్నప్పుడు ఉంది అంటే అది మాయ, అది నాటకం. అది నువ్వు కాదు అని అర్థం చేసుకోవాల. అది నీ మనస్సు చేసే మాయ అని. అది నేను చెప్తే నీకు అర్థం కాదు, కానీ నువ్వు నీ అనుభవంలోకి వస్తే పూర్తిగా నీకు అది అర్థం అవుతుంది. ఓకే. అంటే నువ్వు నిద్రపోతున్నా, నువ్వు లేసినా, పడుకున్నా నీ శ్వాస ఆగట్లేదు కదా. అది నువ్వు చేస్తా లేదు కదా ఆ పని. నీ లోపల జరిగే ప్రతిక్రియ జరుగుతూనే ఉంది కదా. అది నీ ప్రమేయం లేకుండానే. నువ్వు చూసినా చూడకపోయినా అదంతా ఎవరు చేస్తాండారు? నువ్వే. అసలైన నువ్వు అది నువ్వు. అసలైన నువ్వు అది. నువ్వు అంటేనే ఆత్మ కదా, ఆత్మ చైతన్య స్థితి. అది నిరంతరం ఉంటుంది. మనకి చెప్పి చేయదు అది. ఏ పనైనా తనంతట అది. మనం చూసినా చూడకపోయినా, మనం అనుకున్నా అనుకోకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అది. ఈ మనసు అట్లా కాదు కదా. నిన్ను ఏడిపించే దానికే ఉంటది. ఇది మేల్కొన్నప్పుడు మాత్రమే నీకు గుచ్చి గుచ్చి చెప్తా. నిద్రపోయేటప్పుడు చెప్పమని దాన్ని వచ్చి ఎందుకు చెప్పదు? దానికి అవకాశం మనం ఇయ్యం కదా అప్పుడు. దానికి ఆ శక్తి లేదు. మనం ఇచ్చేది అవకాశం కాదు, దానికి ఆ శక్తి లేదు. మనం అవకాశం ఇవ్వకపోతే, ఇచ్చినాము అంటే ఇప్పుడు ఇస్తే అప్పుడు దాన్ని తీసుకునేదానికి తెలుసు. దానికి పగులు ఇచ్చినప్పుడు నైట్ కూడా దానికి తీసుకునేదానికి తెలుసు. కానీ మనమే ఇవ్వడం కాదు, దానికి ఆ శక్తి లేదు రావడానికి, లోపల రావడానికి దానికి ఆ శక్తి లేదు. అందుకే అది అక్కడే ఆగిపోయేది. ఇంకొకసారి డీప్ గా నిద్రపోతాం కదా, హాయిగా అనిపిస్తుంది. అప్పుడు కళలు కూడా రాని ప్రపంచం, తురియ అవస్థ. అదే అసలైన నువ్వు. ఏమి లేని స్థితే నువ్వు. మళ్ళా లేస్తే ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తాయని ఇది మాయ. ఈ మనస్సు అనే మాయ నీకు కల్పిస్తా అన్ని చూపిస్తాంది సృష్టించి. ఇవన్నీ నీవే 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 అని. ఈ మార్గాన్ని ఒక్కసారి విచారణ చేసి ఆచరించి చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నేను చెప్పిన మీరు చెప్పిన పాయింట్ లో చాలా క్లియర్ కట్ గా అర్థమైనాయి అమ్మా. ఇది ఆచరించినవే ఇంతకుంటా ఏదో అద్భుతము ఇందులో ఉండిందమ్మా. ఇది అంత ఈజీగా ఉండట్లే. ఓకే, నేను క్యాచ్ చేస్తున్నాను, ఇంకా క్యాచ్ చేసిన పండును ముట్టుకున్నా అనే టైంకి అది కింద పడిపోతుంది. అదే మాయ చేసేది అదే పని. అట్లా ఉండింది. అదే ఆ కింద పడ్డప్పుడు అనిపిస్తుంది, ఎన్ని సంవత్సరాలుగా నేర్చుకున్నది ఏమి అసలు మళ్ళీ జీరోకి వచ్చిన ఏం నేర్చుకున్నాము, ఎందుకు మళ్ళీ బాధ ఉంటది. ఇవన్నీ చెప్పేది కూడా నీ మనసే. ఓకే, ఇవన్నీ చెప్పేది కూడా నీ మనసే. ఇది తెలుసుకోవడం ప్రధానం. మనం విడదీసి చూసుకోవడం, నువ్వెవరు, నీ మనసు ఏది అని. అదేం చేస్తా, దాని పనేమి దీని పనేమి, ఈ రెండు డిఫరెన్స్ చూసుకోవాలి మనం ఫస్ట్. అది తెలుసుకోగలిగితే ఈజీగా బయట పెట్టచ్చు దాన్ని. అంటే లోపల ఉన్న ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఎవరికమ్మా? ఇప్పుడు మనసు ఇదంతా చేస్తుంది కరెక్టే, ఇబ్బందిని ఫీల్ అయ్యేది ఎవరు? మనసే. అన్ని అదే చేస్తాం కదా, అన్ని మాయలు అదే చేస్తుంది. అన్ని వేషాలు అన్ని ధరించే శక్తి దానికి మాత్రమే ఉంది.
సూర్యుడు వెలుగును మాత్రమే ఇస్తాడు, ఆయనకు అది ఒకటే తెలుసు. అందరికీ వెలుగునివ్వడం, కొందరికి ఇయ్యాలి కొందరికి ఇయ్యకూడదు అని. కొన్ని చెట్లు అడ్డం వస్తాయి, కొన్ని మబ్బులు అడ్డం వస్తాయి, ఇటు రకరకాలుగా అడ్డం వచ్చినప్పుడు అది ఆయన తప్ప కాదు కాదు సూర్యుడి తప్పు కాదు కదా. ఆయన ప్రకాశం అయితే అందరిపైన ఒకే రకంగా ఉంది, దాన్ని కొన్ని కొన్ని అడ్డు పెడతాడు కాబట్టి ఆ దోషాలు ఆవిటికి గాని. ఇది ఏమి అంటే ఆ సూర్యుడు లాగా ఉండేది నువ్వు, అసలైన నువ్వు ఆత్మ చైతన్యానివి. ఇవి మబ్బులు, చెట్లు, చాములు, నదులు ఇవన్నీ అడ్డం వస్తాయి ఆయనకి కనిపించకుండా కాస్త సమయం అడ్డు పెట్టేది ఏది అంటే నీ మనస్సు అనే మాయ. దీన్ని తొలగించుకుంటే ఆ సూర్యుడు క్లియర్ గా కనిపిస్తాడు కదా, ఈ మబ్బులు తొలగిపోతే. అట్లా మన ఈ మాయనంతా తొలగించుకుంటే నిన్ను నువ్వు క్లియర్ గా చూసుకోవచ్చు. నీతో నువ్వు ఉండొచ్చు ఎప్పుడు. ఈ మాయని కాస్త దూరం తరమడం కాదు, మళ్ళీ మన జోలికి రానినంత దూరం తరం కొట్టాలి, వాటిని లేకుండా చేయడం, వాటి అస్తిత్వాన్ని లేకుండా చేయడం, ఈ మాయని పూర్తిగా దాటడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆ మాయాతీతుడిని పట్టుకున్నప్పుడే. ఆ మాయాతీతుడు ఎవరు అంటే నువ్వే, ఆత్మ చైతన్యానివే. ఆత్మ చైతన్య స్థితిలో ఉండడమే, ఉంటేనే ఆ మాయ పరిగెత్తుతుంది, నీ దగ్గరికి రాదు అది. కానీ ఇప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అవసరం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది అయితేనే అంత చేయలేము అది. అంత ఈజీనే అది చేసుకుంటే అదే విచారణ మార్గం. అందుకే చెప్పింది ఇవన్నీ దేనికి వస్తాడా, ఇవి తెలుసుకోవాలి ఫస్ట్. ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి. నువ్వెవరు, నీ లక్షణాలు ఏమి, ఆ మనసు అంటే ఏమి, ఆ మనసుకి ఏ లక్షణాలు ఉన్నాయి, ఈ రెండు తెలుసుకుంటే మనం ఈజీగా దాన్ని పక్కకు పెట్టచ్చు. నిన్ను నువ్వు చూసుకునే దానికి ఈజీగా అవుతుంది. చూడు, ఇంకొక స్టెప్ ముందుకు చెప్పిన ఈ రోజు. ఒకసారి ఇది చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పిన ఒక 3 పాయింట్స్ చెప్పారు కదా, అది చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు నువ్వంటే ఎవరు, ఆత్మ కదా. దానికి ఏమి అంటది, చావే లేనప్పుడు ఇంక ఇవన్నీ ఈ మరకలు ఈ మసకలు ఇవేమి ఉండవు దానికి. అది ప్యూరిటీగా ఉంటది, వజ్రంగా ఉంటది అదే. దాన్ని కప్పేస్తా ఉండేది ఎవరు అంటే నీ మనస్సు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. కప్పే లక్షణం దీనికి మాత్రమే ఉంది, మనసుకి. ఈ చైతన్యానికి, నీకు ఈ చైతన్యం అంటే నువ్వు, ఈ ఆత్మకి ఏమి అంటే వెలుగు మాత్రమే తెలుసు, దీనికి ఇంకేమీ తెలియదు. వెలగడం మాత్రమే తెలుసు. వెలుగు అంటే జ్ఞానం తప్ప అజ్ఞానం ఉండదు అక్కడ ఆత్మకి. ఇవన్నీ తెచ్చి, ఇవన్నీ ఈ రకరకాలుగా తెచ్చి మన పైన రుద్దేది ఏది అంటే నీ మనస్సు. ఈ మనసుకే ఇన్ని లక్షణాలు ఉండేది. ఈ మనస్సే ఇన్ని మాయలు చేయగలదు, ఇన్ని అవతారాలు ఎత్తగలదు. ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే మనం ఈజీగా దాన్ని పక్కన పెట్టచ్చు. నీకే కష్టం వచ్చినా ఇది నాది కాదు అని ఎప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇది నీది, నాది కాదు, నీది అని దానికి చెప్పగలుగుతావు మనసుకి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లన్నీ నాకు ఇంతకు ముందు కూడా తెలుసమ్మా, అర్థమైంది. కానీ ఇంప్లిమెంటేషన్ కాడ నాకు ఇది ఇష్యూ అవుతుందమ్మా. ఇప్పుడు అంటే నువ్వు దాన్ని ఆచరించట్లేదు, అనుభవించట్లేదు, ఆచరించట్లేదు ఆ సమయంలో, ఆ వచ్చిన సందర్భంలో. అప్పుడు మర్చిపోతాను, నిన్ను నువ్వు మర్చిపోతాను. అప్పుడు ఆ ప్రాబ్లం మాత్రమే గుర్తుంది కానీ నీకు ఆ మాయ మాత్రమే, ఆ మనసు చేసే మాయ మాత్రమే గుర్తుంది కానీ నిన్ను నువ్వు మర్చిపోతాను. అప్పుడు క్లారిటీ వచ్చిందా? నీ స్థితిని, నిన్ను నువ్వు మర్చిపోతాను. నేను ఆత్మ అని అంటున్నా గానీ ఆ టైంలో నేను అనుభూతి చెందలేకపోతున్నా. అది ఆ టైంలో ఉండాలి కదా. నేను ఆత్మ అనుకుంటున్నా ఆ టైంలో. అనుకుంటే అది ఎక్కడ వరకు అవుతుంది. ఇది అప్పుడు చెప్పచ్చు, నువ్వు నీ ఆ సమయంలో నువ్వుగా ఉంటే అప్పుడు అది నీ దగ్గరికి వచ్చినా చెప్పచ్చు అప్పుడు ధైర్యంగా, ఇది నాది కాదు నీది, గెట్ అవుట్ అని. నా దగ్గర కాదు నీ మాయలు. ఆ టైంలో ఇష్యూ అవుతున్న టైంలో
అని అప్పుడు అప్పుడు చెప్పగలిగితే అప్పుడు చెప్పగలిగితే అది మన జోలికి రాదు మళ్ళీ. అప్పుడు దీని ఎరకను కోల్పోయి ఆ బాధపడతాం. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఒక విషయం ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం. నీ దగ్గరికి ఎవరన్నా వచ్చి వేరే వాళ్ళ నీ పైనే ఎవరో చెప్పినారు నీ చాడీలు అని వచ్చి ఇంకెవరో వచ్చి నీ దగ్గర చెప్పినారు ఇంకొక పర్సన్. ఆ సందర్భంలో నువ్వు అన్ని మంచిగా వింటే ఏం అవుతాయి? నీ లోపల నాటుకుంటాయి, విత్తనాలు పడిపోతున్నాయి అవన్నీ. విన్నప్పుడే విత్తనాలు అన్ని లోపల పడిపోతున్నాయి. ఆ విత్తనాలు ఊరికే ఉంటాయా? మహావృక్షాలు అవుతాయి అవి. అందుకు ఆ అవసరం రాకుండా విత్తనాలు వేసేటప్పుడే నువ్వు దాన్ని పక్కకు తీసేసినావు అనుకో, ఇది నాది కాదు, నా దగ్గరికి రాకు అని, ఈ విత్తనాలు నా లోపల ఎక్కువ, ఇవంతా నాది కాదు అని అప్పుడే పక్కకు దోస్తే నీ లోపలికి అది రాదు. మళ్ళీ ఎప్పుడో నేను చేస్తాను అంటే అప్పటికి వృక్షం అయిపోయి ఉంటది, అది మహావృక్షం అయిపోయి ఫలాలు ఇచ్చే టైం వచ్చేస్తుంది. అప్పుడు తప్పదండి ఆ ఫలాలు స్వీకరించడమే. చిన్నప్పటి నుంచి నాటకపోయి మహావృక్షాలు అయినా ఏదైతే ఈ ఇబ్బంది ఉందో అమ్మా దాన్ని ట్రిగర్ చేసేసరికి ఈ ఎరకవ లేకుండా అయిపోతుంది. అదే అందుకే చెప్పింది. అందుకే ఆ చిన్నప్పటివంతా నువ్వు మర్చిపోవాలంటే ఈ చిన్నప్పటి నుంచి గుర్తు ఏది పెట్టుకుంది అంటే నీ మనసే మళ్ళీ. అందుకే అది చెప్పు, నాకు అవసరం లేదు అసలు, ఇంకా ఈ లాస్ట్ మినిట్ జరిగింది, ఈ మినిట్ కి అవసరం లేదు, చిన్నప్పటి నుంచి ఎందుకు తెచ్చుకొని పెట్టుకుంటాండవు? ఇప్పుడు అన్నీ గుర్తుండట్లే అమ్మ, కానీ అవి మహావృక్షాలు అయినాయి కదమ్మా. నేను మిమ్మల్ని అదే చెప్పింది ఎట్లా తీసేయాలమ్మా, దీన్ని ఎట్లా తీసేయాలా, నాకు తెలియని ఏజ్ లో పడింది లోపల అని అడిగాను మిమ్మల్ని చాలా సార్లు. ఇప్పుడు కూడా ఏమీ లేదు, నీ ఇవన్నీ నావి కాదు, ఈ మనసు చేసే మాయ అని ఇప్పుడు అనుకుంటా కూడా తప్పులేదు. అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కూడా, ఆచరణలో పెడితే కూడా దానికి నువ్వు ఖచ్చితంగా చెప్పగలగాలి. యాక్చువల్ గా నేను పోయింది అనుకున్నా అమ్మా, అది కనిపించింది, పోయింది అనుకున్నాను. అది ట్రిగర్ చేసి కొట్టేసరికి అమ్మ బయటకు వచ్చింది అది. అందుకే చెప్పింది లోపల విత్తనం పడిపోతే దాని, అందుకే పడలేకుండా చూసుకోవడం మన పని. పన్నా తీసేసే విధానం నేర్చుకోవాలి మళ్ళీ. ఆ పన్నా ఏ రకంగా తీసేయాలా అంటే, పన్నా పర్వాలేదు, ఇది నాది కాదు, ఇది నీది, నువ్వే తీసేసుకో దానికి చెప్పాలి. అప్పుడు నోరు మూసుకొని దాని పని అది చేసుకొని వెళ్ళిపోతుంది, మన దగ్గరికి మన జోలికి రాకుండా. మనస్సు, ఆ మనస్సుకి మనం చెప్పగలిగే ఏ రకంగా అంటే కమాండ్ గా చెప్పే స్థితిలో మనం ఉంటే అది మన మాట వింటది. అవునమ్మా, నాకు ఇది కమాండ్ గా చెప్పిన స్థితిలో నిజంగా వింటుందమ్మా అది. కాకపోతే ట్రిగర్ చేసి కొట్టేసరికి కథ నీరులా గారిపోయిన తర్వాత ఇంకా అక్కడ మనకు ఛాన్స్ ఉంటలే, చెప్పే స్థితిలో ఉంటే కదా ఫస్ట్ అక్కడ. అదే చెప్పింది, నువ్వు కమాండ్ చేసే స్థాయిలో నువ్వు ఉంటే దాని తోక ముడుచుకొని అది పరిగెత్తది. ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా చాడీలు చెప్పేదానికి ఎవరన్నా వచ్చినారు అనుకో, మనం అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు చెప్తారు మనకి. నువ్వు ఇలాంటిది ఫస్ట్ గెట్ అవుట్ అంటే అది అక్కడి నుంచి, గేట్ నుంచి అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తారు మనం వద్దన్నాక? గెట్ అవుట్ అనే స్థితిని పెంచుకోవాలి. అది ఆ కమాండ్నెస్ మనకు రావాలంటే నువ్వెవరో తెలుసుకోవాలి స్ట్రాంగ్ గా. అదెవరో తెలుసుకోవాలి, అది ఎలాంటిదో, దాని బుద్ధి ఎట్లాంటిదో తెలుసుకుంటే దాన్ని దూరం పెట్టేదానికి ఆస్కారం ఉంది. నువ్వుగా ఉండడం అప్పుడు తెలుస్తది, ఉండొచ్చు స్థిరంగా, స్థిత ప్రజ్ఞతతో ఉండొచ్చు అప్పుడు. పెద్దగా టైం ఏం తీసుకోవట్లేదు, అంత ముందు పెద్ద టైం తీసుకునేది, కానీ ఇప్పుడు 15 minutes 20 minutes కంటే ఎక్కువ క్యారీ కావట్లే. ఆ 20 minutes విషయంలో ఇప్పుడు మీ దగ్గర డిస్కషన్ చేసింది, అది కూడా చాలు కదా, ఒకే క్షణం చాలు కదా విత్తనం పడడానికి. అందుకే చెప్పింది, వాళ్ళు చెప్పే మాటలు స్వీట్ గా ఉండాయి, ఇంటేనే సరిపోయింది, మనకు వచ్చేస్తుంది, అదంతా వచ్చేస్తుంది, లోపల విత్తనాలు పడిపోతాయి. ఆ అవకాశమే ఇవ్వకండి అంటాండ నేను. బయట మనుషులకి కాదు, వాళ్ళని పక్కన పెట్టు, నీ మనసుకి. నీ మనసు వచ్చి కుంటి సాకులు అన్ని చెప్తుంది, నువ్వు ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, లోకంలో ఉండే అన్ని నీకే, ఎవరికి లేని బాధలన్నీ నీకే ఉన్నాయని ఎన్ని రకాలుగా చూపిస్తుందో నీకు, ఎన్ని వేషాలు వేసి. ఇవేవి నాకు కాదు అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగినప్పుడు అది నీ దగ్గరికి రాదు. ఇంకొకసారి అవన్నీ మోసుకొని నీ దగ్గరికి రాదు అది.
అన్ని వేషాలు ధరించే ఆ ధైర్యం అది చేయదు. అవునవును. చూడు దానికి దీనికి డిఫరెన్స్ ఫస్ట్ తెలుసుకుంటే నేను ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తానంటే ఇది నా అనుభవంలో నుంచి వచ్చిన మాట. అవునవును. నేను దర్శించి మీకు చెప్పే మాటలు ఇవి. ఊరికే ఎక్కడో వినో చదివో చెప్పిన మాటలు కాదు ఇవి. ఆ కరోనా అనే మహమ్మారి అనే భయం నుంచి పుట్టుకొచ్చిన జ్ఞానం ఇది. దాన్ని ఏ రకంగా తరిం కొట్టాలనో నేర్పించింది నాకు. నేర్పించడానికి వచ్చిన ఆ మాయని ఏ రకంగా తొలగించుకోవాలనేది కూడా మళ్ళీ నాకు స్పష్టంగా దర్శింపజేసి దాన్ని ఆ మాయని తొలగించుకొని నేను ఈ రకమైన ప్రయాణానికి ఆరంభమైంది. అందుకు ఆ బాటంతా నేను నడిచినాను కాబట్టి నేను క్లియర్ గా చెప్పగలుగుతాను మీకు. ఆ దారిలో ఏమేమి ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అని ఆ జాగ్రత్తలన్నీ మీకు ఎందుకు చెప్పగలుగుతానంటే నేను ఆ బాటలో నేను నడిచినాను కాబట్టి, అణువణువు నేను చూసినాను కాబట్టి. ఓకే. అమ్మ మనకు నచ్చినట్టు మనం ఉండొద్దా అమ్మ? మన భావాలకు తగ్గట్టు మనం ఉండొద్దా? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను, అది నాకు నచ్చుతుంది, కానీ అందరికి నచ్చట్లేదు. నాకు నచ్చినట్టు నేను ఉండాలా వద్దా? ఉండు, నీ ఎవరు వద్దన్నారు? ఇప్పుడు దాని వల్లనే ఇష్యూస్. దానివల్ల ఇప్పుడు నీకు అది కావాలా ఇది కావాలంటే దొరకదు. నీకు నీ స్వేచ్ఛ నీకు కావాలి అంటే అది మాత్రమే పట్టుకో. లేదా వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలంటే రెండు దొరకదు. వాళ్ళకి నచ్చినట్టన్నా నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టన్నా వాళ్ళు ఉండాలి. ఇది రెండు జరగని పని కదా. కానీ ఎట్లుండాలి యాక్చువల్ గా? ఎట్లుండాలంటే నువ్వెవరో తెలుసుకుంటే అప్పుడు ఈ క్వశ్చన్స్ అంతా ఉండవు, ఈ ట్రాష్ అంతా ఉండదు, అప్పుడు ఈ క్లాష్ అంతా ఉండదు. ఇప్పుడు దానికి టైం పట్టేటట్టు ఉందమ్మా, అందుకనే ఈ క్వశ్చన్ అడిగిన అనమాట మిమ్మల్ని. పర్వాలేదు, అడిగిన దాన్ని పర్వాలేదు. అందుకే నువ్వెవరో తెలుసుకో ఇదే మాట. రమణ మహర్షి ఎందరు ఏం క్వశ్చన్స్ ఎత్తుకొని పోయినా అదే ఒక్క మాట చెప్పేవాడు ఆయన, ఒకే జవాబు అందరికి. ఇది ఒక్కటి తెలుసుకుంటే నువ్వు ఇంకేం తెలుసుకోని అవసరం లేదు. మనం ఎవరో తెలుసుకుని ఉంటున్నాం కదమ్మా, దాని మీద స్టిక్ అని అయ్యిండు. తెలుసుకుంటే ఇవన్నీ లేవు. మళ్ళీ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అంటే మళ్ళీ ఆడ చీకటి వస్తుందా? లేదు. మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. అట్లా వెళ్తురుంది అంటే చీకటి ఉందా అక్కడ? వెళ్తురుంటే చీకటి ఉండదు కదమ్మా. మరి మనకు జ్ఞానం ఉంది, నేను ఆచరిస్తాను అంటే మళ్ళా అదే ఉంటది కదా, ఇంక వేరే ఎక్కడ ఉంటది? నువ్వెవరో తెలుసుకున్నాను అంటే మళ్ళీ ఆ నువ్వే ఉంటావు, ఇంక వేరేది ఎట్టుంటదా నీ చుట్టూ? లేదమ్మా, నేనెవరో తెలుసుకున్నా అంటే నేను ఆత్మ అనుకుంటున్నా, నేను కొన్ని సిచ్యువేషన్ లో దాన్ని అనుభూతి చెందుతున్నా, మళ్ళీ నాకు రివర్స్ లో ఇది ఎందుకు వస్తుంది అని అర్థం కాలేదు. అది పరిపూర్ణమైన స్థితిలో లేదు కాబట్టి. నేను ఎందుకమ్మా వేరే వాళ్ళ గురించి నేను ఎందుకు బ్రతకాలి? నాకు ఇప్పుడు బతుకంలో అదే అనిపిస్తుంది. రెండు లేవు అని నాకు కూడా తెలుసు, నేను అనుభూతి చెందినది, కానీ నేను ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అవన్నీ? నాకు నచ్చని విషయాలు నేను ఎట్లా మాట్లాడతాను? వాళ్ళకి అదే నచ్చుతుంది అంటే నేను ఎందుకు మాట్లాడాలి అట్లాగా? వాళ్ళ గురించి ఆలోచించేది వదిలే ఫస్ట్. నువ్వు ఇంకొకరి గురించి ఆలోచించేది వదిలేయాలి ఫస్ట్. నువ్వు చేసుకునే తప్పే కదా అది. అది నేను చేసిన తప్పే ఎట్లా అవుతుందమ్మా? నువ్వు ఇంకొకరి గురించి ఎందుకు ఆలోచిస్తాండావు ఫస్ట్ అది చెప్పు నాకు. చెప్పి నేను అసలు మామయ్య గొడవ పెట్టినాడమ్మా ఇంట్లో. సరే, ఆయన ఏమంటున్నాడంటే అసలు లేనిపోని అన్ని చెప్తుండ ఆయన. నువ్వు మాట్లాడవు,
నువ్వు అట్లా చెయ్యు, నేను ఏమని మాట్లాడతాను ఇది అసలు? ఇది ఉండు 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 ఆడికే చాలే, ఇంకా నాకు అంతా అర్థమైపోయింది, ఆడికే చాలు నువ్వు చెప్పేది. ఏమి నువ్వు వాటన్ని నీకు సమాధానం ఇవ్వాలని ఉందా, ఇవ్వకూడదని ఉందా? నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడలేదు, నువ్వు పని చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటే నీకు నువ్వెంత పర్ఫెక్ట్ గా ఉండవు నీకు తెలిస్తే చాలు. వాళ్ళకు కూడా తెలుసమ్మా, వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళ విషయం వదిలే, నాకు వద్దు, వాళ్ళ విషయం నాకు వద్దు, నీ విషయం వరకే నేను అడిగేది, నీ విషయం వరకే. ట్రిగర్ చేస్తున్నాడమ్మా ఊరికి, ఎవ్వరు కదా అనేది ఊరికి ఎందుకు ట్రిగర్ అవుతుంది అని నాకు మంచి అనిపించలేదు. నాకు ఎవ్వరు లేడనే దాని నుంచి నేను బయట పడుతున్నా కదా. పడుతున్నానే అనుకుంటాను కానీ పడట్లేదు, నేను చెప్తాను క్లారిటీగా. ఇది నీ తప్పే, వాళ్ళ తప్పు కాదు. ఇది నీ మనసు నీకు మాయ చేస్తాంది అంతే, వాళ్ళేమి తప్పులేదు. నువ్వు ఈ అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చినావు అంతే, నీ చేతులారా. వాళ్ళు ఏమన్నా అనుకొని నీ పని నువ్వు చేసుకొని నువ్వులా ఉండు. ఈ ప్రపంచం అంటేనే నిన్ను అనడము, నిన్ను ఎత్తి చూపడమే దీని పని. మరి అది చెయ్యొద్దు అనే దానికి నువ్వెవరు? చెప్పు. నువ్వేం చేయాలనో చేసేది వదిలి నువ్వు వేరే వాళ్ళకి ఇంకొకరికి నువ్వు ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని చెప్పడానికి మనం ఎవరు? అప్పుడు నువ్వు అన్నావు నాకు నచ్చినట్టు నేను ఉండేది వద్దా అని, వాళ్ళు అంటారా మాకు నచ్చినట్టు మేము ఉండేది వద్దా అని. అప్పుడు ఏది కరెక్ట్? ఊరంతా ముళ్ళుంటే దానికి తివాచి పరచడం మన వల్ల కాదు, అయ్యే పని కాదు. మనం చెప్పులేసుకొని నడవడమే దానికి పరిష్కారం. అదే నేను ఇన్ని రోజులు చెప్పులు వేసుకుని నడుస్తున్నా అనుకున్నామ్మా, వేసుకోలేదు. నేను వేసుకోలేదు, నాకు నిన్న తెలిసింది. అది వేసుకోలేదు, చెప్పులు వేసుకోలేదు. నువ్వు చెప్పులు వేసుకుంటే నీకు ఏది వచ్చినా గుచ్చుకోదు కదా. గుచ్చుకునేలా మాట్లాడుతున్నాం అసలు. నాకు లేకుంటే వద్దు, ఇప్పుడు అవన్నీ వద్దు. ఇప్పుడు నువ్వు చెప్పులు వేసుకుంటే నీకు గుచ్చుకుంటాయా కింద ఉండే ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఏదైనా? నువ్వు సరిగ్గా మంచి చెప్పులు వేసుకుంటే అవన్నీ గుచ్చుకుంటాయా నీకు? ఆ చెప్పులకే అంత ఇది ఉన్నప్పుడు నువ్వుగా ఉంటే ఇంకొకటి ఎవరు వచ్చి నిన్ను ఇబ్బంది పెడతారు, ఎవరు వచ్చి నిన్ను ట్రిగర్ చేస్తారు? నువ్వు ట్రిగర్ అవుతా ఉండవు అంతే. నువ్వు అవకాశం నువ్వు ఇస్తా ఉండవు, నువ్వు స్పందిస్తా ఉండవు వాటికి అంతటికి. అది అవ్వకూడదని నేను అనుకుంటున్నా, కానీ అవ్వకూడదని నేను అంత నువ్వు అవ్వకూడదు అనుకోవద్దు. ఎందుకు అవ్వకూడదు ఆ పాయింట్ చూడు. అవ్వకూడదు అంటే మరింత ఎక్కువ అవుతావు, అయ్యే అవకాశం ఉంది. బంతిని నేలకేసి కొడితే ఎంత ఫోర్స్ కొడితే అంత రెండింతలు అది పైకి వస్తుంది. అట్లా కాకుండా అది ఎందుకు దాన్ని ఊరికే కింద పక్కన పెట్టినావంటే అది ఆడే ఉంటది కదలకుండా కదా. అదే బంతి పైకేసి కొడితే ఎంత రివర్స్ గా వస్తుంది, అది ఎంత ఫోర్స్ గా వస్తుంది. పక్కన అదే బంతిని పక్కన పెడితే నిదానంగా అదేంట్లో ఉంటది, దాని రియాక్షన్ ఏమి, దీని రియాక్షన్ ఏమి? కానీ ఇప్పుడు ఇక్కడ మందే కనిపిస్తుంది కానీ కరెక్టే అమ్మ, వాళ్ళ అజ్ఞానం ఏంటో నాకు కనిపిస్తుంది. అంటే నాకెవరు లేకపోతే ఈయనకి ఏంటి లేదని చెప్పేసి నాకు ఊకే పదే పదే ఎందుకు అంటాడు? లేదు ఎవరు లేరు అంటే ఇంకా హాయిగా ఉండు. ఎవరు లేరు, నేను ఒకటే ఉన్నాను. ఎంత హాయిగా ఉండాలి మరి ఆ మాటని నువ్వు. ధ్యానం చేసి నేను వెజిటేరియన్ అయి మంచి పనే చేస్తున్నా కదమ్మా, నేను పిచ్చిదాన్ని ఎట్లయినాను? పిచ్చిదానే మాట ఎందుకు వస్తుంది? హరే కృష్ణ, నన్ను అనమను. ఎవరినన్నా నువ్వు అంటరివి, నువ్వు అనాదివి, నువ్వు పిచ్చిదానివి, ఇవన్నీ నన్ను అనమను. నేను హాయిగా పడతా. నేను అదే పడే స్థితి నేను అదే విని ఊరుకోవాలన్న స్థిత ప్రజ్ఞత అనేది నాకు నిన్న పదే పదే గుర్తుకొచ్చిందమ్మా. యాక్చువల్ గా పదే గుర్తుకు రావడం కాదు, దాన్ని తీసుకోవడం, దాన్ని పక్కన పెట్టాలి, దాన్ని పూర్తిగా పక్కన పెట్టు. ఎవరైనా నన్ను పిచ్చిది అంటే నేను ఎంత హాయిగా అనిపిస్తుందో, నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా నీకు? అమ్మయ్యా నేను పిచ్చిదని ఒప్పుకున్నారు, తెలుసుకున్నారు, ఇది నాకు చాలు అని.
నువ్వు ఏడుస్తున్నావు నిన్ను పిచ్చిదన్నారు ఒంటరిదన్నారు అని. ఓ అర్ధగంట ఉన్నాడమ్మా. ఇంకా మీకు కొంచెం కొంచెమే చెప్తున్నా. అర్ధగంట ఒక దాడి చేసినాడు అసలు. నాకు తెలుసు. అందుకే నువ్వు చాలు నాకు అర్థమైపోయింది ఫుల్. ఆ పిక్చర్ అంతా అర్థమైంది. నువ్వు ఒకటి రెండు మాటలకే నాకు ఆ ఫుల్ సినిమా చూసినా నేను. అందుకే చెప్పింది ఇదంతా నీ తప్పే అని. అర్ధవర్ కాదు, ఒక్క రోజంతా నా ముందర కూర్చొని ఎవరన్నా నన్ను తిట్టమను, నేను భరిస్తాను, లేదో చూద్దు. భరించడం కాదు, నేను స్పందిస్తానో లేదో నువ్వు వచ్చి చూడు. ఇవంతా నీకు పరీక్షలు, నువ్వు నడిచే మార్గానికి పరీక్షలు, నువ్వు స్థితప్రజ్ఞతగా ఉంటావో లేదో అనడానికి పరీక్షలు ఇవి. అది పరీక్షలను అర్థమైందమ్మా. నువ్వెంత స్ట్రాంగ్ గా నిలబడదు. మొన్న చెప్పినా కదా, మన పందిరికి ఒక గూటం లాగా నాటి దాన్ని చుట్టూ ఏం చేస్తాం మనం, ఇసుక పోసి వదిలేస్తాం. ఆ ఊరికే దాన్ని పెద్ద రాళ్ళు వేసి దాన్ని కాస్త లూజ్ ఉన్న గుద్ది గడ్డపారతో లేదో దేంతోనో కాస్త కూడా చోటు లేకుండా దాన్ని ఇచ్చేస్తామా లేదా? అప్పుడే కదా స్ట్రాంగ్ గా నిల్చుకుంటది. ఇంకొకరి పైన పడకుండా, ఇంకొకరికి నష్టం జరగకుండా. మరి అట్లా ఉండాలంటే మనకు అన్ని కావాలి కదా. నేను కూడా అమ్మ ఎన్ని నుంచి బాగా ఉన్నానమ్మ. నిన్న నాకు ఏమైంది తెలియదు, అంత డౌన్ ఎందుకు అయిపోయినా నాకు అప్పుడు నీ స్థితి నుంచి నువ్వు పక్కకు వచ్చినావు, ఆ మాయలో పడిపోయినావు నిన్న, అంతే, ఇంకేం లేదు. అడు జరిగింది మాయ నిన్ను ఆవహించేసింది. అయినా ఇప్పుడు మీతో చెప్తుంటే నాకు కన్నీళ్ళు వస్తాయి, కానీ నేను నిన్నేమి ఏడవలేదమ్మా. స్ట్రాంగ్ గా ఉన్నాను నేను ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు. కానీ ఇప్పుడు మీతో చెప్తుంటే నాకు ఎవరితో చెప్పలేను కదా. నాకు అర్థమైంది. అందుకే ఇంకొకటి ఏమంటే, ఎందుకు నీకు ఇప్పుడు ఏడుపు వచ్చింది, నేను రాలేదు అంటే, ఇప్పుడు నీకు ఒక ఆత్మీయంగా చెప్పుకునే ఒక మనిషి దొరికింది, ఒక మనసు దొరికింది. నువ్వు నీది అనుకునే ఒక బంధం లాగా నువ్వు అనుకున్నావు కాబట్టి నీది, దీంతో చెప్పుకుంటే మనం అంటే దీని అంటే మనసు అని, ఇది నాది, దీంతో చెప్పుకుంటే నా బాధ తీరిపోతుంది అని ఓన్ గా ఫీల్ అయినావు. కాబట్టి నాతో మాట్లాడేటప్పుడు నీకు ఆ కన్నీళ్ళు వచ్చినాయి. ఒక 2 minutes మన సైలెంట్ చిన్న బాబు. అంతేగాని ఇప్పుడు ఏడుపు రావాలని కాదు. ఇక్కడ మమకారం, మమత, ప్రేమ ఇప్పుడు ఈ జాగాకి వచ్చే కొందికి అది పొంగింది నీకు. నిన్న నేను అనేది పొంగింది, అందుకు ఆ రకంగా స్పందించడం. నన్ను అంటారా, నేను ఈ రకంగా ఉంటే నన్ను అంటారా? అదే మాయ. చూడు, నిన్న ఏడకపోయిన బాధ ఇప్పుడు ఏడుస్తున్న ఆనందం ఉంది కదా. కొంచెం క్లియర్ అయిందమ్మా. అదే చెప్పింది, ఆ రెండింటికి డిఫరెన్స్ చూడు. ఇవన్నీ నేను నిన్ను మాట్లాడినప్పుడు నేను ఆ జాగాలో లేను. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడేటప్పుడు నీ స్థానంలోకి నేను రాలేదు, నీ లోపలికి వచ్చి నేను చూడలేదు కదా ఏ రకంగా ఉంది అని. మరి ఎట్లా చెప్పగలిగినా నేను నిన్న విషయాన్ని, ఈ రోజు విషయాన్ని? మీ అనుభవంతోనే చెప్పారు. తీసుకెళ్ళినావా చెర్రి కొండీలో? తీసుకెళ్ళలేదా? అమ్మ ఈయనకి ఏదో కావాలట అమ్మ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. దొరకట్లే అదేంటో. పర్వాలేదు, తీసుకుపోదా చిన్నవాడా? డాడీని అడుగుకో ఒకసారి.